వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు వరకు నిరుద్యోగులు మాకు 5,000 నోటిఫికేషన్స్ వద్దు, మాకు 19,000 నోటిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. 30 రోజులుగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రతిపక్షాలను కలుస్తున్నారు, తర్వాత మంత్రులను కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, చేయాల్సినటువంటి అన్ని పనులు చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు తను ఏదైతే అనుకున్నాడో అదే విధంగా 5,000 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాదాపు ఇంకొక 2,000 పోస్టులు యాడ్ చేస్తూ మొత్తానికి 7,500 పోస్టులేమో పోలీస్ శాఖలో భర్తీ చేస్తున్నాం అని చెప్పేసి ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రకటన రావడం అనేది జరిగింది. ఈ 4-5 రోజుల్లో నోటిఫికేషన్ కూడా అఫీషియల్ గా వేసే అవకాశాలు ఉంటాయి. అండ్ మరి ఇప్పుడు 7,500 పోస్టులకి నిరుద్యోగులు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే మా 19,000 ఉద్యోగాలు మేము సాధించే వరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటాం, జిల్లాల నుంచి మా యొక్క అస్సలు సిసలైన ఉద్యమం అనేది మొదలవుతుంది. గతంలో తెలంగాణలో ఉద్యమాలు చూసి చూడని వాళ్ళైతే డెఫినెట్ గా పోలీస్ శాఖలో మాత్రం 19,000 నోటిఫికేషన్ రాకపోతే, అఫీషియల్ గా రాకపోతే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉంటుందనేది మేము చూపిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వాళ్ళ ప్రయత్నాలు మాత్రం చివరి నిమిషం వరకు మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. అండ్ త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పోలీస్ శాఖలో దాదాపుగా 7,437 పోస్టులకు భర్తీ ఏర్పాట్లు, 3,697 సివిల్, 1,052 ఏఆర్, 1,350 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్, 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ ఏర్పాట్లు, జైల్ ఫైర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్ పోస్టులకు సైతం త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా వార్త రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ 5-6 పోస్టులు వస్తే మహిళలకు 33% రిజర్వేషన్ తీసి ఎస్సీలకు రిజర్వేషన్లు అక్కడ తీస్తే దాదాపు ఎగ్జాంపుల్ మనం చిన్న ఎగ్జాంపుల్ గా 33% మహిళలకి, ఎస్సీలకి 10% రిజర్వేషన్, ఎస్టీలకు 6% రిజర్వేషన్, ఎన్సీసీకి కోటా వాళ్ళకి ఒక 2% రిజర్వేషన్. సో ఈ విధంగా అంటే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక 10% రిజర్వేషన్. ఇక్కడ తిప్పి కొడితే 30% ఏదో జనరల్ గా ఫైట్ చేయాల్సి వస్తుంది రిజర్వేషన్లు తీసేస్తే. తర్వాత ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ దాదాపుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వారికి దాదాపుగా 2-2.5 పోస్టులు పోతే ఇంకా గ్రామ స్థాయిలలో ఒక్కొక్క ఊర్లో ఒక 30 మంది అప్లై చేసుకున్నా కూడా మొత్తానికి జిల్లాకి ఒక 15-20 పోస్టులు అయితే వస్తాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జిల్లాకు సంబంధించి కావచ్చు. సో ఒకటే ఊర్లో 30-40 మంది చేస్తే ఒకటే జిల్లాలో దాదాపుగా ఒక 30,000-40,000 మంది కాంపిటీషన్, 30-40 పోస్టులకి కాంపిటీషన్ ఉంటే సో వేరే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. సో దయచేసి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మరోసారి రివీల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరి మాట వినేదే లేదు, తగ్గేదే లేదు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా మాట మాట్లాడారు, మేము 5,000 పోస్టులు ఇస్తా అంటే కూడా వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎవరు కింద పడ్డా, ఏం చేసినా, ఎంట్రింగ్ తాగినా, ఇంకేదైనా చేసినా కూడా 5,000 పోస్టులు వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ ఇంకొన్ని పోస్టులు వేస్తే వాళ్ళకి సంబంధించి గ్రౌండ్లు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడటం అనేది జరుగుతుంది. మరి గతంలో 12,000 పోస్టులు, తర్వాత 15,000 పోస్టులు, 18,000 పోస్టులు వేశారు. వాళ్ళకి గ్రౌండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు గ్రౌండ్లు అవన్నీ లేవు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు. మరి 19,000 పోస్టులు వేస్తారా, లేకపోతే ఈ నోటిఫికేషన్ తోటే అడ్జస్ట్ కమ్మని చెప్పేసి కాంప్రమైజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి అన్యాయం చేస్తారని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.